వామ్మో, ఇదెక్కడ తలనొప్పిరా బాబు. ట్రంప్ ఇలా చేస్తున్నారేంటి? అసలు ఇండియన్స్ ను అమెరికాలో ఉండనిస్తారా, గెంటేస్తారా? గెలిచినప్పటి నుంచి ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉన్నారు. ముందు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తానని హింటిచ్చారు. ఆ తర్వాత టారిఫ్లు పెంచుతానని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడేమో కెనడా ద్వారా అమెరికాలోకి వచ్చే మార్గాన్నే మూసేస్తారని హెచ్చరిస్తున్నారు. అసలు ట్రంప్ ఎందుకిలా చేస్తున్నారు? ఆయన చేస్తున్న దాంట్లో న్యాయముందా? ఆయన తప్పు చేస్తున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రశ్నకు సమాధానం మీతోనే చెప్పిస్తా. ట్రంప్ చేస్తుంది కరెక్టా, రాంగా తెలుసుకునే ముందు అమెరికా కెనడా సరిహద్దులో జరిగిన ఓ యథార్థ ఘటనను మీకు గుర్తు చేస్తున్నా. అది 2022 జనవరి మాసం. ఓ చలికాలపు రాత్రి తన ఇద్దరు పిల్లలకు అమెరికాలో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన జగదీష్ వాయుబెన్ దంపతులు వారి 11 సంవత్సరాల కుమార్తె విహంగి, 3 సంవత్సరాల కుమారుడు ధార్మిక్తో కలిసి జనసంచారం ఏమాత్రం లేని ప్రాంతంలో మంచు అడవుల మధ్య కాలినడకన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెనడా నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశించాలన్నదే వారి ఉద్దేశం. అయితే ఈ ప్రయాణం వారి జీవితానికి ముగింపు తెస్తుందని వారు ఊహించలేదు. ఆ రాత్రి అమెరికా కెనడా సరిహద్దు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -35°C పడిపోయాయి. దీంతో వారి శరీరాలు చలిని తట్టుకోలేకపోయాయి. కానీ ఎలాగోలా ప్రయాణాన్ని సాగించారు. చివరకు అమెరికా సరిహద్దుకు కేవలం 12 మీటర్ల దూరంలో చలికి గడ్డగట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.